ఈరోజు ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం మధుర టౌన్లో ఈరోజు మనము గోటు విలేజ్ సమావేశం పద్మశ్రీ మందాకృష్ణ మాది అన్న గారి ఆదేశాల మేరకు మన గ్రామంలో ఈ సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి మరి అధ్యక్షత వహించిన పార్షపు ఏనుకమాది గారికి, ఈ యొక్క కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న పెద్దలు అన్న ఎంఆర్పిఎస్ అధ్యక్షులు సునీల్ మాది గారికి, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు అన్న సూర్యగాంటి అంజన్న మాది గారికి, అదేవిధంగా పెద్దలు ఇక్కడికి విచ్చేసిన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ముఖ్య నాయకులందరికీ, అదేవిధంగా మన టౌన్ ప్రజలందరూ కూడా ఎంఆర్పిఎస్ తరఫున మందకృష్ణ మాదిగన్న తరఫున మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అన్నగారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు మరి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మనకు ఏబిసిడి వర్గీకరణ సాధించి పెట్టడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత మన 17% ఉన్న మన రిజర్వేషన్, ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ ఈరోజు 9% మనకు మాదిగలకు రావడం జరిగింది. 9% అంటే 15లో చదువులలో కానీ, ఉద్యోగాలలో కానీ, సంక్షేమ పథకాలలో కానీ మన వాటా 9గా ఉన్నది. 100 పోస్టులు వస్తే మనకు 9 పోస్టులు వస్తాయి. 100 ఉద్యోగాలు వస్తే మనకు 9 ఉద్యోగాలు వస్తాయి. కానీ ఉద్యోగాలు రావాలంటే మన పిల్లలందరూ కూడా మరి బాగా చదువుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఒకళ్ళ కనుక మనకు చదువులో లేకపోతే ఆ ఉద్యోగాలు వేరే కులాలకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన విద్యార్థులందరినీ, మన పిల్లలందరినీ మంచిగా చదివించాల్సిన బాధ్యత ఉన్నదనేది కృష్ణమాదిగన్న గారు తెలియజేసి, డ్రాప్ అవుట్ కాకుండా, మధ్యలో బడి మానేయకుండా మరి పూర్తి స్థాయిలో చదవాలని అన్నగారు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఇక్కడికి వచ్చి మీకు అందరికీ అన్నగారు చెప్పిన విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు 32వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మనము జూలై 7వ తారీఖున ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు ఎక్కడైతే మధుర నియోజకవర్గంలో ఇక జెండా దిమ్మలు నిర్మించని గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి మరి అక్కడ కూడా మనం ఇంకా పూర్తి స్థాయిలో దిమ్మల నిర్మాణం ఏర్పాటు చేయాల్సిన అవసరం మనకు అందరికీ ఉన్నది. మనం పోయిన సంవత్సరం జూలై 7వ తారీఖున ఇక్కడ మనం ఘనంగా ఎంఆర్పిఎస్ జెండా దిమ్మలు నిర్మించుకొని ఘనంగా పండుగ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మనం అందరం కూడా మండలంలో, నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే కొన్ని గ్రామాలలో మాత్రమే ఇంకా దిమ్మలు నిర్మాణం జరగలేదు, వాటిని కూడా పూర్తి స్థాయిలో మనం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నది. మొదటగా ఏదైతే మనము గోటు విలేజ్ కార్యక్రమంలో మన పిల్లలందరినీ మంచిగా చదివించుకొని వాళ్ళను ఉన్నత స్థాయిలో ఉంచాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, మరి 7వ తారీఖున జరిగే జెండా పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని మీకు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మీకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగా, జై మందకృష్ణ.